రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పగలంతయు పని చేసి సాయంకాలమే మీరు వచ్చి మరలా త్వరగా మీ పనులు ముగించుకొని ప్రార్థన కూటం ఏర్పాటు చేయడమైనది. దేవుని నేను స్తుతించాలి, అంత మాత్రమే కాదు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఈ శుక్రవార దినమున అనే ఆసక్తితో త్వరగా మీరు దేవుని సన్నిధిలో కనపడ్డారు చూడండి. దాని కొరకై నేను దేవుని నామాన్ని అత్యధికంగా మహిమపరుస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. అయితే అన్ని వచనాలు చదవటానికి సమయం మనకు సరిపోదు గనుక ఒక 10 వచనాలు మాత్రం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువును పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనే దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక. అయితే 20 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. మంచిది. ఈ సెమీ క్రిస్మస్ సందేశాన్ని మనం ఈరోజు విందాం. అయితే దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం గుర్తుపెట్టుకోవటానికి, ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవటానికి అనుకూలంగా ఉండేటట్లుగా 3 విషయాలను తెలుసుకుందాం. ఎన్ని విషయాలమ్మా? 3 విషయాలు. మొదటి విషయం ఏంటంటే పరలోక దూతల శాంతి సందేశం. హల్లెలూయా. అందరం చెప్తాం, పరలోక దూతల శాంతి సందేశం. రెండవది గొర్రెల కాపరుల విధేయతా సందేశం. గొర్రెల కాపరుల విధేయతా సందేశం. మూడవది ఏంటంటే సత్రము పెద్దల వ్యతిరేక సందేశం. సత్రము పెద్దల వ్యతిరేక సందేశం. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది పరలోక దూతల శాంతి సందేశం. ఈ పరలోక దూతల శాంతి సందేశం మనకు ఎక్కడ కనపడుతుందంటే 10వ వచనంలో కనపడుతుంది. చూద్దాం, చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అంటుంది. పరలోక దూతల శాంతి సందేశం అనేది మనం నేర్చుకుంటున్నాము. ఈ దూతలు చెప్పే సమాధానకరమైన సందేశం లేదా శాంతి సందేశము లేదా
ఇద్దరిని కలిపే సందేశము, లేకపోతే లోకానికంతా శుభవచనమైన సందేశము చెప్తున్నారు. అది చెప్పటానికంటే ముందుగా ఏమంటున్నారంటే, ఈ పరలోక దూతల శాంతి సందేశంలో ఒక ఉపశమనమైన మాట దూతలు చెప్తున్నారు. ఒక ఉపశమనాన్ని ఇచ్చే మాట దూతలు చెప్తున్నారు. వారి దూతల సందేశంలోనే ఈ మాట మనకు కనపడుతుంది. అదేంటంటే, భయపడకుడి. 10వ వచనంలో ఉందా ఆ మాట? ఉందా 10వ వచనంలో? భయపడకుడి. అయితే ఆ దూత, మన దూతల శాంతి సందేశమే కదా చూస్తుంది. అయితే ఆ దూత భయపడకుడి అనే ఒక సందేశాన్ని వాళ్ళు చెప్తున్నట్లుగా చూస్తున్నాము. ఇంతకీ ఎందుకు వారు భయపడుతున్నారు? ఆ రోమా ప్రభుత్వములో ప్రజాసంఖ్య రాసుకోవాలి. ఎక్కడ ఊర్ల వాళ్ళు, చుట్టుపక్కల బ్రతకనీకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళంతా వారి స్వస్థలానికి వచ్చి ఆ యొక్క ప్రజాసంఖ్య అనగా ఓట్ల లెక్కింపు అనొచ్చు, జనాభా లెక్కలు. ఈ జనాభా లెక్కల రాస్తున్నప్పుడు యేసేపు మరియమ్మకు అప్పటికే ప్రధానమైంది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. వాళ్ళ సొంత ఊరు బెత్లెహేము, నజరేతు నుండి బెత్లెహేముకు రావటం జరిగింది. ప్రజాసంఖ్య రాయటము జరుగుతుంది. అయితే ఆ రోజు రాత్రి వారు ఆ ఊరికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, చుట్టుపక్కల వాళ్ళు బ్రతకటానికి వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ స్వస్థలమైన బెత్లెహేముకు రావటం జరిగింది. బెత్లెహేముకు వచ్చే లోపల ఎవరింట్లో చూసినా చాలా మంది బంధువులు, వారి రక్త సంబంధికులు, ప్రజాసంఖ్య, ఆ జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అయితే ఆ దినాల్లో మరి సత్రము అనగా ఇంగ్లీష్లో ఇన్ అని ఉంటుంది, INN. ఇన్ అని అంటే ఒక పెద్ద హోటల్ని, ఇప్పుడు మౌర్య ఇన్ అంటాం, ఒక పెద్ద హోటల్ను ఆ విధంగా పిలిచేవాళ్ళు. అయితే ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో సత్రం అని వ్రాయబడింది. ఎక్కడా ఇళ్లలో స్థలం లేకపోతే సత్రాలలో ఉండి కానీ జనాభా లెక్కలు రాయించుకొని వెళ్ళేవాళ్ళు. అయితే యేసేపు మరియమ్మ అన్ని చోట్ల ఉండటానికి, ఆ రోజు రాత్రి ఉండటానికి అన్ని చోట్ల స్థలాన్ని వెతికారు. ఎక్కడా వారికి స్థలం దొరకలేదు. అయితే మరి సత్రంలోనైనా స్థలం దొరుకుతుందేమో అని వెళ్తే ఆ సత్రంలో కూడా స్థలము దొరకకపోయేసరికి వాళ్ళు అక్కడ ఆమె డెలివరీ అయ్యి యేసు ప్రభువుకు జన్మనిచ్చి తిరిగి మరలా అక్కడ స్థలం లేనందున పక్కలే ఉన్న ఆ పశువుల పాకలో పరుండబెట్టడం జరిగింది. ఈ జనాభా లెక్కల కోసం వచ్చిన వాళ్ళంతా ఒంటెలు, గాడిదలు, పశువులు, వాటి మీద ప్రయాణ సాధనాలు అవే. ఆ కాలంలో నడిచి వెళ్ళటం, లేదంటే జంతువులపై ఎక్కి గాడిద మీదనో, గుర్రాల మీదనో, ఒంటెల మీదనో, వారి యొక్క ప్రయాణ సాధనాలైన వాటి మీద ఎక్కి ప్రయాణాన్ని సాగించే వాళ్ళు. అలా ప్రయాణం సాగించి ఆ పశువులు కట్టేసుకోవటానికి ఒక పాకలాగా ఏర్పాటు చేయబడిన ఆ పాక దగ్గర యేసు ప్రభు పరుండబెట్టడం జరిగింది. సత్రములో మరి డెలివరీ అవటం జరిగింది. అక్కడ నుంచి అక్కడ స్థలం లేనందున మరి అక్కడ పరుండబెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. ఇలా యేసు ప్రభు జన్మించడం జరిగింది. అయితే ఇప్పుడు పరలోక దూతలు యేసు ప్రభు పుట్టటం చూశారు. ఇదంతా చూసి ఆ ప్రాంతంలో గొర్రెల కాపర్లుగా రాత్రి జాముల యందు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉంటే వారికి ఈ శాంతి సందేశాన్ని, వారికి ఈ సమాధానకరమైన సందేశాన్ని చెప్పటానికి ఈ పరలోక దూత వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఏమంటున్నారంటే, భయపడొద్దండి అంటున్నారు. భయపడొద్దండి అని అనటానికి గల కారణం ఏంటంటే, మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ఆ గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించింది. ప్రకాశించేసరికి అంత గొప్ప వెలుగు ఒకేసారి వాళ్ళు చూసేసరికి ఒక్కసారిగా భయపడ్డారు. అది
వారి భయానికి కారణం ఆ గొప్ప వెలుగు, లేకపోతే ఇంత గొప్ప వెలుగుతో ఉన్న ఏదైనా అపవిత్రాత్మ, లేకపోతే సాతానో, లేకపోతే దయ్యమో, ఏదో ఒకటి, ఏ కారణాన్ని బట్టో వాళ్ళు భయపడ్డారు. అప్పుడు భయపడుతున్న వారిని ఈ పరలోక దూత ఇలా చెప్తున్నాడు, భయపడొద్దండి, భయపడొద్దండి అని వాళ్ళకు ఒక ఉపశమనాన్ని, వాళ్ళను క్రమపరచటాన్ని, వాళ్లకు నెమ్మది కలిగించి, వాళ్ళను కొంచెం ఓదార్పు కలిగించేటట్లుగా భయపడొద్దనే స్వరాన్ని దూతలు వారికి వినిపించి ఆ నెక్స్ట్ డే ఒక గొప్ప శాంతి సందేశాన్ని, ఒక గొప్ప రక్షణ సందేశాన్ని వినిపిస్తున్నారు. ఆ మాటలు చదువుదాం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. వింటున్నామా? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకించబడినవాడు. క్రీస్తు అనే పదాన్ని దూత గొర్రెలకు పరిచయం చేస్తుంది అని అంటేనే, లేకపోతే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టబోతున్నాడు, దావీదు పట్టణము మీ కొరకు రక్షకుడు, అలాగే క్రీస్తు దావీదు పట్టణము రక్షకుడు అనే ఈ పరిచయమైన పదాలు గొర్రెల కాపర్లకు దూతలు శాంతి సందేశంగా తెలుపుతున్నాయని అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గొర్రెల కాపర్లు కూడా ఇశ్రాయేలు ప్రజలే. హల్లెలూయా. గొర్రెల కాపర్లు కూడా యూదులే. గొర్రెల కాపర్లు కూడా ఈ శాంతి సందేశం కొరకు ఎదురు చూసే వ్యక్తులే. గొర్రెల కాపర్లు కూడా విమోచకుని కొరకు, అభిషక్తుని కొరకు ఎదురు చూసే వ్యక్తులే. ఈ గొర్రెల కాపర్లు కూడా లేఖనాల పరిజ్ఞానం కలిగిన వ్యక్తులే. ఈ గొర్రెల కాపర్లు కూడా అంతో ఇంతో రక్షకుని గురించిన జ్ఞానము తెలిసిన వ్యక్తులే, జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తులే. అందుకొరకే ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి పరలోక దూతలు వెళ్ళి ఏమని చెప్తున్నా అంటే, ఇదిగో దావీదు పట్టణము అనగా బెత్లెహేము, బెత్లెహేం అనే రొట్టెల ఇల్లు, దావీదు పట్టణం అనే పేరు మొదటి నుంచే చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఆ పట్టణములో మీ కొరకు రక్షకుడు ఉదయించబోతున్నాడు, క్రీస్తు ఉదయించబోతున్నాడు, క్రీస్తు పుట్టబోతున్నాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు, విమోచింపబడినవాడు, పాపముల నుండి విడిపించడానికి వచ్చిన ఒక అభిషేకించబడిన దైవ కుమారుడు అన్న సత్యాన్ని, ఈ రక్షణ సందేశాన్ని, శాంతి సందేశాన్ని, సమాధానకరమైన సందేశాన్ని దూతలు గొర్రెల కాపర్లకు చెప్పటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంకా అంటున్నారు వాళ్ళు, ఇదిగో ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది లోకానికే సంతోషకరమైన సువర్తమానము. ఇది ఒక యూదులకు, మీకు మాత్రమే కాదు, గొర్రెల కాపర్లుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలైన మీకు మాత్రమే ఇది సంతోషకరమైన వర్తమానం కాదు. ఇది మీకును అలాగే ప్రజలందరికీ కలగబో సువర్తమానము. మీరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు కదా, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దావీదు పట్టణములో బెత్లెహేములో పుడతాడని లేఖనాలు చెప్తున్నాయి కదా, లేఖనాల గురించి మీకు తెలుసు కదా. ఇది మీకు మాత్రమే శుభవర్తమానం కాదు, సర్వలోకానికి శాంతికరమైన సందేశం ఇది అని వారికి చెప్పటము జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఎలా శుభవర్తమానాన్ని తెలుసుకొని వాళ్ళు అత్యానంద భరితులయ్యారో, ఎంతో సంతోషించారో, ఆ సందేశము పరలోక దూతల శాంతి సందేశములో ఉన్న అర్థాన్ని వాళ్ళు ఎలా గ్రహించారో, అలాగే లోకానికంతటికి కలగబో శుభవర్తమానం అని చెప్పినప్పుడు కూడా మనం కూడా ఆ శుభవర్తమానాన్ని గ్రహించాలి, ఆ శుభవర్తమానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలకైతే సులువుగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలుగా, యూదులుగా, 12 గోత్రాలకు సంబంధించిన వ్యక్తులుగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సొంత ప్రజలుగా ఉన్న వారికి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టబోతున్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెబితే వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది.
అయితే ప్రజలందరికీ కలగబో సువర్తమానము మీకు తెలియజేస్తున్నానంటే లోకంలో ఉండే ప్రజలకు అర్థం కావటం కొంచెం కష్టంగా ఉంటుంది. యేసు అనే ఒక వ్యక్తి ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అనే చిన్న గ్రామంలో పుడితే అది ప్రపంచానికి శుభవర్తమానం ఎట్ట అవుతుంది అని అంటే అది అర్థం చేసుకోవటానికి లోకంలో ఉండే ప్రజలకు చాలా కష్టం. ఇప్పుడు కనుక మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం పుట్టడమే యేసు ప్రభు తెలిసిన కుటుంబాల్లో పుడుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. యేసు తెలియని కుటుంబాల్లో పుట్టే వారికి అర్థం కావటం చాలా కష్టం. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అన్వేషణలో ఉండే వారికి అర్థమయ్యేటట్లుగా చేస్తే తప్ప. ఏది ఏమైనా లోకానికంతటికి శుభవర్తమానము, సంతోషకరమైన వర్తమానము ఈ పరలోక దూతలు గొర్రెల కాపర్లకు శాంతి సందేశంగా అందిస్తున్నారని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇది 12వ వచనము ఒకసారి చదువుదాం చూడండి. 12వ వచనంలో దానికి ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ దూతల శాంతి సందేశములో ఈ శాంతి సందేశాన్ని, సమాధానకరమైన సందేశాన్ని గొర్రెల కాపర్లకు అర్థమయ్యింది. అర్థమయ్యే సందేశాన్ని గుర్తుపట్టడానికి వాళ్ళకు ఆనవాళ్ళు, గుర్తులు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఒక శిశువు పొత్తిగుడ్డలతో ఒక తొట్టిలో పరుండబెడతాడు. అది పరుండబెట్టిన ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మీకు అది తెలుస్తుంది అని దూత వారికి ఆనవాలుగా ఆ శిశువు గురించి చెప్పటం జరుగుతున్నది. ఏ తల్లిదండ్రులు ఎవరు కొని ఆ పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టడము జరగదు. ఎవరైనా సరే, వారికి ఆడబిడ్డ పుట్టినా లేకపోతే మగబిడ్డ పుట్టినా వారు ప్రసవాన్ని అద్భుతంగా వాళ్ళ ఇంట్లో స్వస్థలములో చేసుకుంటారు. లేకపోతే ఏమి లేకపోయినా సౌకర్యవంతంగా చేసుకోవటానికి చేస్తారు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపర్లు గుర్తుపట్టడానికి, అలాగే సత్రంలో స్థలము లేనందున ఆ పశువుల పాకలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన సంగతి దూతలు ఈ గొర్రెల కాపర్లకు ఆనవాలుగా, గుర్తుగా వాళ్ళు వెళ్ళి రక్షకుడు, క్రీస్తు ప్రభువు దావీదు పట్టణంలో పుట్టే ఈ శిశువు గురించి చెప్పిన సంగతిని గుర్తుపట్టడానికి ఇవన్నీ ఆనవాలుగా ఈ శాంతి సందేశాన్ని గుర్తించేటట్లుగా చెప్పటము జరుగుతున్నది. అలాగే ఈ శాంతి సందేశంలో భాగంగా చూద్దాం, వాళ్ళు గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తున్నట్లుగా, దూతలు స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. 13-14 వచనాల్లో మనకు కనపడుతుంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, చూడండి, పరలోక సైన్య సమూహం అంటే దేవదూతలే. ఆ దేవదూతలు సందేశాన్ని తీసుకుని వచ్చిన దూతతో కలిసి ఏం చేస్తున్నారు చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఏ దూతలైతే శాంతి సందేశాన్ని తీసుకుని వచ్చారో, ఏ దూతలైతే విమోచన సందేశాన్ని తీసుకుని వచ్చారో, ఏ దూతలైతే అభిషక్తుడైన క్రీస్తును గూర్చిన సందేశాన్ని తీసుకుని వచ్చారో, ఏ దూతలైతే రక్షకుడు, పాపులను రక్షించడానికి ఒక శిశువు జన్మించాడు అని చెప్పడానికి వచ్చారో దూతలు, ఆ దూతలే ఏం చేస్తున్నారంటే దేవునికి గాన ప్రతిగానములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కకి ఆ శిశువు పుట్టిన కారణంగా లోకమంతా దేవుని స్తుతించాలా? ఎందుకు? సర్వలోకాన్ని విమోచించడానికి వచ్చిన మహా సంతోషకరమైన సువర్తమానము, లోకములో ఉండే ప్రజలందరినీ పాపముల నుండి విడిపించడానికి వచ్చిన సందేశము ప్రజలకు అర్థమయ్యి ఎవరు స్తుతించాలా? ప్రజలే దేవుణ్ణి స్తుతించాలా. రక్షణ ఎవరికి అవసరమో ఆ ప్రజలే దేవుని స్తుతించాలా. కానీ రక్షణ అవసరము లేకపోయినా దేవదూతలు
ప్రజలు రక్షింపబడటానికి ఒక గొప్ప దైవ మానవుడు, దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడే పుట్టాడని దేవునికి ప్రతిగానములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయనకిష్టులైన ప్రజలకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. అమ్మ వినాలి, ఆయనకిష్టులుగా ఉన్న వారికి సమాధానం కలుగుతుంది. ఆయనకిష్టులుగా ఉండటం అంటే ఎలా సాధ్యమవుతుంది? అది విశ్వాసం వలననే సాధ్యమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడుతుంది, విశ్వాసము లేకుండా ఆయనకిష్టుడై ఉండుట అసాధ్యం. వింటున్నారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మన క్రియల ద్వారా, మన మంచి పనుల ద్వారా, మన శ్రేష్టమైన ప్రవర్తన ద్వారా దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే అది అది మంచిదే. కానీ మన ప్రవర్తన, మన సత్క్రియలు, మన పరిశుద్ధంగా బ్రతకాలన్న అపేక్ష, ఇదన్నీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుని పరిశుద్ధతతో పోల్చితే మన సత్ప్రవర్తన చాలా తక్కువగా, మురికి గుడ్డలుగా కనపడతాయి. అలా ప్రయాసపడటం మంచిదే. నా పరిశుద్ధ ప్రవర్తనను బట్టి దేవుని దగ్గర నేను దేవునికి ఇష్టడుగా ఉండాలని ప్రయాసపడటం మంచిదే. కానీ ఆ ప్రయాసలో మనం ఫెయిల్ అయిపోతాము. ఎందుకంటే దేవుని పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత తేలిపోతుంది. అందుకొరకే దేవుడు మనల్ని ఇష్టలుగా ఉండటానికి మరొక మార్గాన్ని కనుగొని మన దగ్గర ప్రవేశపెట్టాడు. ఆ మార్గం ఏంటంటే వాగ్దానాన్ని నమ్మటమే. విశ్వాసము ద్వారా దేవుడు చెప్పిన మాటను నమ్మితే, దేవుడు చెప్పిన మాట యందు నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే, ఆ మాట నమ్మకము ద్వారా, దేవుడు చెప్పిన వాగ్దానం యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఆయనకిష్టులై ఉంటాము. అదేంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసు ప్రభువును మన కోసం రక్షకునిగా అనుగ్రహించాడనే మాట దేవుడు చెప్తున్నప్పుడు, అవునా ప్రభువా, నేను అది విశ్వాసం ఉంచుతున్నాను, ఆ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానని చెప్పిన ఆ మాట, ఆ విశ్వాసము అనే ప్రక్రియ ద్వారా నువ్వు దేవునికి ఇష్టునిగా ఉండబోతున్నావు. అది కాకుండా ఇక వేరే మార్గములో దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే అది దేవుని దగ్గర మనము ఆ ప్రవర్తన, ఆ మార్గము సరిపోదు. దేవుని దగ్గర అది చెల్లని మార్గంగా ఉంటుంది, అది తక్కువైన మార్గంగా ఉంటుంది. యేసు ప్రభు అనే మార్గము ద్వారా, యేసు ప్రభు చెప్పబడిన మాటల ద్వారా తండ్రి దేవుని కుమారుణ్ణి దేని కొరకైతే లోకానికి పంపించాడో దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకిష్టలంగా ఉంటాము. ఆయనకిష్టలంగా ఉంటే భూమి మీద మనకు సమాధానము కలుగుతుంది అనే మాట దేవదూతలు శాంతి సందేశంగా, సమాధానపరిచే సందేశంగా చెప్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకిష్టులుగా విశ్వాసము ద్వారా రక్షకుణ్ణి ఇష్టపూర్వకంగా విశ్వాసం ఉంచితే వారికి దేవునికి మధ్యలో సమాధానము అనే సందేశము వారికి మధ్యన ఆ సమాధాన పరుస్తుంది. కాబట్టి అది దేవునికి ఇష్టలైన ప్రజలుగా ఉండటానికి తీర్చుతుంది అనే శాంతి సందేశాన్ని దూతలు వినిపించటం జరుగుతుంది. ఇక రెండో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. రెండవది ఏంటంటే గొర్రెల కాపరుల విధేయత సందేశం. అది కూడా చూద్దాం. చూడండి, 15వ వచనం నుంచి మనకు కనపడుతుంది. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరుల విధేయత సందేశాన్ని మనం చూస్తున్నాము. గొర్రెల కాపరుల విధేయత
విధేయతతో కూడిన సందేశాన్ని, స్తుతి సందేశాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు పరలోక దూతలు వెళ్ళిపోయారు. వింటున్నారా? పరలోక దూతలు పాటలు పాడి శాంతి సందేశాన్ని వినిపించి గొర్రెల కాపర్లకు వారు వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఈ గొర్రెల కాపర్లు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రభువు మనకే విషయాలైతే తెలియజేశాడు. ఏ విషయాలు తెలియజేశాడు? ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము, మీకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, విమోచకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు పాపముల నుండి విడిపిస్తాడు. ఈ సందేశాలన్నీ మనకు ప్రభువు చెప్పాడు. కాబట్టి మనము బెత్లెహేము వరకు వెళ్ళి ఆయన చెప్పిన ఆనవాలు ప్రకారము ఆ శిశువును చూతము రండనే విధేయతతో వారు బెత్లెహేము వరకు వెళ్ళటము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఈ పరిశుద్ధమైన లేఖనాల ద్వారా దేవదూతలు అప్పుడు చెప్పబడిన సందేశమే యాజ్ ఇట్ ఈజ్గా మన మధ్యలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతున్నాడు. అదేంటంటే విమోచకుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనము రక్షింపబడతాము. యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తే మనకు నూతన జన్మ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉదయిస్తే మన స్వభావం మార్చబడుతుంది. మనం కొత్త జన్మ పొందిన నీతిమంతులముగా తీర్చబడతామన్న సందేశము గొర్రెల కాపర్లు విశ్వాసం ఉంచి విధేయతతో శిశువును చూడటానికి వెళ్ళినట్లుగానే మనం కూడా ఇదే సందేశాన్ని మనము విని అంగీకరించి విశ్వాసం ఉంచితే మనం కూడా గొర్రెల కాపర్ల వలె విధేయత చూపిన వ్యక్తులముగా, విశ్వాసం ఉంచిన వ్యక్తులముగా, ఆ వాక్యానికి మనం లోబడిన వ్యక్తులముగా కనబడతాము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గొర్రెల కాపర్ల విధేయత, ఆ సందేశం, స్తుతి సందేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దూతలు చెప్పిన మాటలు సర్వలోకములో ఉన్న మాకు కూడా వర్తిస్తాయి. ఆయన రక్షకుడని, ఆయన క్రీస్తుని, విమోచకుడని మాకు కూడా వర్తిస్తాయన్న సంగతిని మనం గ్రహించాలి. మరొక వల్లి తర్వాత గొర్రెల కాపర్ల సందేశంలో భాగంగా చూద్దాం. చూడండి, 17వ వచనం చదువుదాం. 17వ వచనంలో వారు చూచి, చూడండి అమ్మా, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. దూతలు ఏమైతే చెప్పారో అవి ప్రచురం చేశారు. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్ల విధేయతలో, గొర్రెల కాపర్ల లోబడటంలో వినండి, మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. వారు దూతలు చెప్పిన ఆనవాలు పట్టుకొని రక్షకుడు క్రీస్తును కనుగొని ఇంకా ఏం చేస్తున్నారంటే, దూతలు ఏ సంగతులు చెప్పారో ఆ సంగతులు ఇతరులకు చెప్తున్నప్పుడు వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి ఆశ్చర్యపడటంలో దూతలు చెప్పిన సందేశము గొర్రెల కాపర్లు విని, గొర్రెల కాపర్లు చెప్పిన సందేశము ఇతర ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విని ఆ సందేశము ప్రబలుతూ ఉంది. మెస్సయ్య పుట్టాడని, విమోచించేవాడు మన రక్షకుడని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన బెత్లెహేములో పుట్టాడని, ఆయన మన హృదయంలో ఆయన కొరకు ఎదురు చూస్తున్న మన హృదయంలో ఆయన జన్మిస్తాడన్న సంగతి వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలు అనేకులు విని ఆశ్చర్యపడ్డారు. ప్రచురించబడ్డాయి, అనేక చోట్ల ప్రచురించబడ్డాయి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గొర్రెల కాపర్లు విధేయత చూపటం మాత్రమే కాదు, సందేశాన్ని అనేకులకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చదువుదాం, చూడండి 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఏ విషయాలన్నీ? దూతలు గొర్రెల కాపర్లకు చెప్పిన సంగతి, గొర్రెల కాపర్లు వచ్చి ఈ మరియకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పిన సంగతులన్నీ తలపోసుకుంటుంటే
మరియమ్మకు మరింత ఆత్మ నడిపింపు, మరింత నిశ్చయత, మరింత దేవుని యొక్క ఆ యొక్క శక్తి, మరింత దేవుని అనుగ్రహము పొందుతూ తన హృదయంలో భద్రం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లు తాము చేయవలసిన పనులన్నీ చేసి, తాము ఉంచాల్సిన విశ్వాసమునంతా ఉంచి, తాము లోబడాల్సినంతగా లోబడి, విధేయత చూపాల్సినంతగా విధేయత చూపి, ప్రచురం చేయాల్సినంతగా ప్రచురం చేసి, ఆ శిశువును చూసి స్తుతిస్తూ గణపరుస్తూ ఇంకా అనేకులకు ప్రచురం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళటము జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్న మనం కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈ గొర్రెల కాపర్ల విధేయత స్తుతి సందేశంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటగా దూతలు చెప్పిన మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, రక్షకుడు లోకానికి అవసరము. ఎందుకు అవసరం అంటే, లోకమంతా పాపముతో నిండి ఉన్నారు. పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు పాపాలన్నీ ఆయన తీసుకుంటాడు. మనకు నీతి పరిశుద్ధతనిచ్చి ఆయన శిలువ రక్తము చేత మనల్ని రక్షిస్తాడన్న సంగతిని మనము విశ్వాసం ఉంచాలా. ఉంచటం మాత్రమే కాదు, అలా విశ్వాసం ఉంచితే మనము దేవునికి ఇష్టలంగా మారిపోతాము. దేవునికి మనకు మధ్యలో సమాధానము ఉంటుంది. ఈ సందేశాన్ని హృదయంలో ఉంచుకొని గొర్రెల కాపర్లు చేసిన రెండవ పని ఏంటంటే, అనేకులకు ఈ సువర్తమానాన్ని ప్రకటన చేశారు. హల్లెలూయా. మనం కూడా ఈ సువర్తమానాన్ని ప్రకటన చేయాలి. ఎందుకంటే నశించిపోతున్న జనులందరూ ఎంతో మంది లోకంలో మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. మనం రక్షించబడ్డాము. మనము రక్షించబడ్డాము. నశించిపోతున్న ఎంతో మంది ఉన్నారు. వారికి సువర్తమానాన్ని ప్రకటించాలి. ఇది గొర్రెల కాపర్లు చేసిన రెండవ పని. అది మనం కూడా చేయాలి. ఇక మూడవ పని ఏం చేశారంటే, దేవునికి స్తోత్రము, స్తుతులు, గానము, స్తుతి గానాలు చేస్తూ గొర్రెల కాపర్లు వారి ప్రాంతానికి వెళ్ళటము జరిగింది. మనం కూడా ఈ సువర్తమానాన్ని విని దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, దేవదేవుడు ఎక్కడా, దేవుని కుమారుడు ఎక్కడా, ఆయన నా కోసం జన్మించటం ఏంటి, నన్ను రక్షించటం ఏంటి, నన్ను దర్శించటం ఏంటి, నా ఎడల శ్రద్ధ కలిగి ఉండటం ఏంటి, నన్ను ప్రేమించటం ఏంటి, నాకు సంతోషకరమైన వర్తమానాన్ని పంపటం ఏంటి, నాకు సమాధానకర్తగా మధ్యలో ఆయన ఉండటం ఏంటి, నాకు విమోచకునిగా ఉండటం ఏంటని ఆశ్చర్యపడుతూ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకొని దేవుని స్తుతించ బద్ధులమై ఉన్నామని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, కఠిన హృదయులుగా ఉన్న సత్రము పెద్దల తిరస్కార సందేశం, వ్యతిరేక సందేశం. కఠిన హృదయులుగా ఉన్న సత్రము పెద్దలు అనగా ఆ సత్రానికి ఓనర్స్ ఉన్నారు. ఆ ఓనర్స్ యొక్క కఠిన హృదయము ఏం చేస్తుందంటే, దేవుని రిజెక్ట్ చేస్తుంది, వ్యతిరేకం చేస్తుంది. యేసు ప్రభువుకు స్థలం లేదని చెప్తున్నారు. ఆ కఠిన సందేశం ఏంటో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 2:7 వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. సత్రములో స్థలము లేదనే సంగతి ఎవరు చెప్పారు? మరియమ్మకి, యేసేపుకు. వారు జనాభా సంఖ్యను రాయించుకోవటానికి బెత్లెహేంకి వచ్చారు. వారి బంధువుల ఇల్లు లేకపోతే రక్త సంబంధికుల ఇల్లు అన్నీ ఫిలప్ అయిపోయాయేమో తెలియదు, ఉండటానికి చోటు లేదేమో. ఇక ఊరు బయట లేకపోతే ఊరికి సమీపంగా ఒక సత్రం ఉంది, ఆ సత్రంలోనైనా స్థలం ఉంటుందేమో అని వెళ్తే తీరా అక్కడ కూడా చూస్తే జనాభా లెక్కలు రాయించుకోవటానికి బెత్లెహేముకు వచ్చిన కిక్కిరిసిపోయిన జనసంఖ్యలో ప్రజలతో ఆ సత్రం కూడా
స్థలం లేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఆ సత్రము పెద్దలు వీరిని స్థలం లేదని చెప్పారు. నేనేమనుకుంటున్నానంటే, స్థలము లేదని చెప్పే సమయములో, స్థలము లేదని చెప్పటానికి ఆలోచించే సమయంలో ఒక్కసారి మరియమ్మ నిండు చూలాలుగా ఉన్న సంగతిని వాళ్ళు గ్రహించింటే బాగుండేమో అని నేను ఆలోచన చేస్తున్నాను. ఆమె నిండు గర్భవతిగా, ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఒక మాతృమూర్తిగా, ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఒక స్త్రీగా వాళ్ళు గమనించి ఉంటే వారు ఎంత యాతన పడుతున్నారో, దుఃఖపడుతున్నారో, వారికి స్థలము ఎంత అత్యవసరమో ఆ సత్రములో అనేది ఆ సత్రములో ఉన్న ఆ ఓనర్స్ లేకపోతే సత్రము పెద్దలు వాళ్ళు గ్రహించింటే బాగుండేమో అని నేను అనుకుంటున్నాను. బహుశా వాళ్ళు అలా చెప్పారో లేదో తెలియదు. సత్రంలో స్థలము లేకపోవటానికి కారణం ఏంటో మనకు తెలియదు. అయితే ఇన్ అని ఇంగ్లీష్లో రాయబడిన ఆ కారణంగా ఆ కాలములో కొన్ని చరిత్ర గ్రంథాలు చదివితే సత్రాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనము మంచి సమరయుడు అనే కథను చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి పడవేయినప్పుడు ముగ్గురు వ్యక్తులు అతన్ని ఎవరు పట్టించుకోకపోతే ఒక వ్యక్తి అతన్ని ఒక సత్రానికి తీసుకొని పోతాడు. పూట కూని వాని ఇంటికి, అదే దాని పేరే సత్రం. ఆ సత్రములో ఆ సేవలు చేసే వాళ్ళు ఉంటారు, భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. దానికి మరలా వాళ్ళకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని ఈ సత్రంలో కూడా ఉండే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చే వాళ్ళేమో, భోజనానికి ఉండటానికి డబ్బులు ఇచ్చే వాళ్ళేమో. కానీ సత్రంలో స్థలం లేదన్న సంగతి ఈ సత్రము పెద్దలు చెప్పటానికి కారణంగానే యేసు ప్రభున పశువుల పాకలో పరుండబెట్టటము జరిగింది. అయితే ఈ మూడో విషయంగా నేనేమని చెప్తున్నానంటే, వారంత కఠినంగా ప్రవర్తించకూడదేమో. బహుశా గర్భవతులుగా లేని వాళ్ళు, లేకపోతే బయట కూడా నివసించడానికి మామూలు మనుషులుగా ఉన్న వారికి ఎవరికైనా మీకు ఈ సత్రంలో స్థలము పక్కన పెట్టండి, ఇక్కడ మరియమ్మ అనే యేసేపు అనే వీళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు గర్భవతిగా ఉంది, వాళ్ళు చాలా స్థలము అవసరతలో ఉన్నారు, కొంచెం మీరు వట్టి మనుషులుగానే ఉన్నారు కదా, మీరు పక్కకు ఉండండి అని చెప్పి అడ్జస్ట్మెంట్ చేయటానికి అవకాశము ఉండిండొచ్చు. అయితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. సత్రంలో స్థలం లేదన్న సంగతి వీరికి చెప్పటము ఇవంతా ఊహాగానాలుగా నేను చెప్తున్నాను. అయితే దేవుని బిడ్డలారా, వారు స్థలం లేదని చెప్పటము అది కఠినమైన మాట. వారు స్థలము లేదని చెప్పటము అది ఒక వ్యతిరేకతతో కూడిన మాట అని మనము ఆలోచన చేస్తున్నాం. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వారికి స్థలం లేదని చెప్పటము అది చాలా విడ్డూరమైన మాట. కొన్ని చరిత్ర గ్రంథాలు చదివినప్పుడు, ఇప్పుడు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు అందరూ. కొన్ని చరిత్ర గ్రంథాలు చదివినప్పుడు ఏం జరిగిందో తెలుసా? రూతు గ్రంథంలో బోయాజు రూతు వివాహం ఆడతారు కదా, హల్లెలూయా, తెలుసా ఈ మాట? బోయాజు రూతును పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకొక పొలం ఇవ్వబడుతుంది. ఆ పొలములోనే తరతరాలుగా బోయాజు తర్వాత ఎస్ఐ తర్వాత వాళ్ళ పిల్లలు, అలా దావీదు వంశం వాళ్లకు ఆ స్థలం ఇవ్వబడుకుంటూ వచ్చింది. అదే బెత్లెహేముకు సమీపంగా ఉన్న ఆ పొలంలో కట్టబడిన సత్రం అని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. అయితే తీరా యేసు ప్రభు కూడా దావీదు వంశానికి చెందినవాడే, యేసేపు దావీదు వంశానికి చెందినవాడే. దావీదు వంశానికి చెందిన స్థలము బోయాజు కాలములో కొనబడి సత్రముగా కట్టబడిన ఆ స్థలము తరతరాలుగా దావీదు వంశానికి చెందిన వాళ్ళతోనే ఉంటుండగా, తీరా ఆ సత్రానికి దావీదు వంశంలో పుట్టిన యేసు ప్రభువుకు ఒక రిలేషన్షిప్, ఒక కనెక్షన్ ఉంది. ఒక విధంగా చూస్తే ఆ సత్రానికి ఒక యజమానుడు, ఆ వంశానికి సంబంధించిన యేసు ప్రభు యజమానుడు అవుతాడు ఆ సత్రానికి. తీరా ఆ యజమానుడు వచ్చేసరికి
యజమానునికి ఆ సత్రములో స్థలం లేదు. ఆ సత్రానికి ఎవరైతే యజమానుడిగా ఉంటాడో ఆ యజమానునికే సత్రంలో స్థలం లేదన్న సంగతి చాలా విచారకరము. ఇది చరిత్ర గ్రంథాల్లో జోసోఫస్ అనే ఒక చరిత్రకారుడు రాస్తాడు ఈ మాటలన్నీ. అయితే దేవుని బిడ్డలారా, ఇక ముగించేస్తున్నాను. సత్రములో స్థలము లేదని సొంత యజమానికి చెప్పిన ఆ మాటలు చాలా వ్యతిరేకమైనవి, విడ్డూరమైనవి, కఠినమైనవి. అయితే ఈరోజు ఈ సందేశాన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు జన్మించాడు ప్రజలందరినీ రక్షించడానికి. అయితే ఆ రోజు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మన కోసము సిలువలో బలయ్యాడు, రక్తం కార్చాడు, విమోచన కార్యాన్ని సిద్ధం చేశాడు, మన కోసము రక్షణను సిద్ధం చేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే అదే ప్రభు, మన హృదయంలో జన్మిస్తాను మీకు నూతన స్వభావాన్ని ఇవ్వటానికి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అదే యేసు ప్రభు ఏమంటున్నాడంటే మన హృదయంలో ఉదయించి మనకు రక్షణని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, మీకు పరలోకాన్ని ఇస్తాను, మీకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తాను, నాకు మీ హృదయంలో చోటు ఇవ్వండి, మీ పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయంలో నేను నివసిస్తాను, మీకు యజమానుడిగా మీకు రక్షకునిగా ఉదయిస్తానని చెప్తుంటే ఆ రోజు కఠిన హృదయులుగా వ్యతిరేక వ్యక్తులుగా ఉన్న కఠిన హృదయులుగా వ్యతిరేక వ్యక్తులుగా ఉన్న సత్రము పెద్దలు చెప్పినట్లుగానే యేసు ప్రభుకు స్థలం లేదని చెప్పినట్లుగానే ఈ రోజు కూడా మనం చాలా మందిని దేవుడు మన హృదయంలో ఉదయిస్తా అంటే స్థలము లేదని చెప్తున్నాం. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు మన హృదయంలో జన్మించి మనకు మేలు చేస్తా అంటే ఆయనను ఉదయింప చేసుకోవటం లేదు. మన హృదయాన్ని మారుస్తా అంటే మనం స్థలం ఇవ్వటం లేదు. మనకు నూతన మనకు మనల్ని నీతిమంతులుగా తీరుస్తానంటే అది ఒప్పుకోవటం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కఠిన సందేశము సత్రము పెద్దలు కలిగి ఉన్నట్లుగా మనం కలిగి ఉండొద్దు. మనం యేసు ప్రభుకు మన హృదయాల్లో స్థానం ఇస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, నూతనమైన వ్యక్తులుగా, నూతన స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటామని ప్రభునామంలో తెలియజేస్తున్నాం. అందుకోసమే మన మధ్యలోనికి ఇంతకుముందు వచ్చిన ఒక భక్తుడు కాలేబ్ అనే వ్యక్తి ఒక పాట రాశాడు. అదేంటంటే అందరికీ తెలిసిన పాటనే, అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది. అవని అంటే భూమి, భూలోకము అంతా ఆయనదే. అయితే భూలోకంలో ఉండే ప్రజలు ఆయనకే స్థలం ఇవ్వటం లేదు. ఆ ప్రజల హృదయాలు మారుస్తా అంటే ఆయనకే స్థలం ఇవ్వటం లేదు. ఆయన పుడతా అని సత్రం దగ్గరికి వస్తే ఆయనకే స్థలం ఇవ్వలేదు. మనుషుల హృదయాలు ఉదయించడానికి ఈ రోజు వరకు రక్షణను మీకు ఇస్తాను, మీలో జన్మిస్తానంటే ఇప్పటి వరకు చాలా మంది లోకంలో స్థలాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి అలా మనం ఉండకూడదని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం.